హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన భాగ్యలక్ష్మి గారు కడప నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ బుద్ధుడి పంచశీలాలు, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. ముందుగా మనందరి గురువైన డాక్టర్ పితామహ బ్రహ్మర్షి పత్రి గారికి, గురుమాత స్వర్ణమాల అమ్మకు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ మధ్య కాలంలో నాకు ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ తీవ్రమైన ధ్యాన సాధన చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష రాజ్యలక్ష్మి అమ్మకు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఫార్ యూ సెషన్లో ఉన్న ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈరోజు నేను ఎంపిక చేసుకున్న ఆత్మజ్ఞాన సందేశము బుద్ధుడి పంచశీలాలు. బుద్ధుడు అంటే మన ధ్యాన ప్రపంచానికే మూల పురుషుడు. మరి ఆయన చెప్పిన ఆనాపానాసతి ధ్యానాన్నే మనకు గురువు గారు శ్వాస మీద ధ్యాసగా మనకందరికీ పరిచయం చేశారు. మరి 2500 సంవత్సరాలకు పూర్వము బుద్ధుడి యొక్క బోధనలతో ప్రపంచమంతా కూడా ప్రభావితమైంది. మరి ఎందరో ఆయన యొక్క ఆ బోధనలకు ఆకర్షితులై అందరూ ఆ మార్గాన్ని అనుసరించారు. మరి అటువంటి బుద్ధుడు అంటే ఆత్మజ్ఞానం, జ్ఞాన ప్రకాశం పొందినవాడు అని అర్థం. మరి ఈయన స్థాపించిన మతము బౌద్ధ మతము. మరి ఈ మహానుభావుడు 6వ శతాబ్దంలో నేపాల్లోని లుంబిని నగరంలో జన్మ తీసుకోవడం జరిగింది. తండ్రి శుద్ధోదన మహారాజు, తల్లి మహామాయాదేవి. మరి ఈయన ఎంతో కారణ జన్ముడు కాబట్టి మరి చిన్నతనం నుంచి కూడా ఎంతో ఉత్సాహంగా, ఎంతో చురుకుగా, ఎంతో ఏకాగ్రతగా, అంటే ఏదైనా కూడా ఒకసారి చదివితే దాన్ని గుర్తుపెట్టుకునే విధంగా అలా ఎన్నో అద్భుతమైన గుణగణాలను కలిగి ఉండేవాడు. మరి తల్లి 7వ రోజుకే చనిపోవడం జరుగుతుంది, మహామాయాదేవి. ఆ తర్వాత ఆయన పినతల్లి అయిన మహాప్రజాపతి గౌతమి ఆయనను పెంచి పెద్ద చేస్తుంది. మరి ఆ తల్లి యొక్క పేరు మీదన ఈయనకి గౌతముడు అనే ఒక పేరు కూడా వస్తుంది. పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు సిద్ధార్థుడు. సిద్ధార్థుడు అంటే జ్ఞానాన్ని లక్ష్యంగా చేసుకోగలిగిన వాడు, అంటే సిద్ధింపజేసుకోగలిగిన వాడు అని ఒక అర్థం కూడా ఇక్కడ వస్తుంది. మరి ఆయన మహారాజు కుమారుడు కాబట్టి మరి ఎందరో జ్యోతిష్కులు ఆయన యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి ఆయన ఏమవుతాడు అన్నది చెప్పడం జరిగింది రాజుగారికి. మరి ఏం చెప్పారంటే ఆ జ్యోతిష్కులు, ఈ బాలుడు గొప్ప చక్రవర్తి అయినా అవుతాడు, లేదంటే గొప్ప యోగీశ్వరుడైనా అవుతాడు అని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈయనకి మహారాజు గనక ఆయనకి కుమారుడు చక్రవర్తి కావాలి అన్న తలంపుతో మరి ఎటువంటి వైరాగ్య భావనలో అతనిలో కలగకుండా ఉండునట్లు ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ కూడా అటువంటి సందర్భం గాని, అటువంటి సన్నివేశం గాని కనపడకుండా ఎంతో జాగ్రత్తలు తీసుకొని ఆయనను పెంచుతూ ఉంటాడు శుద్ధోదన మహారాజు. కానీ విధి బలీయమైనది. మరి మహాత్ములు వాళ్ళ యొక్క కారణంతోనే భూమి మీదకి రావడం జరుగుతుంది కాబట్టి మరి దాన్ని మనం అడ్డుకునే శక్తి మనకు ఉండదు. మరి అలాగే ఒకరోజు ఈయన అలా విహారానికి వెళ్ళినప్పుడు ఈయనకు ఒక కుష్ఠరోగి, ఒక ముసలివాడు, ఒక మరణించిన శవము కనపడుతుంది. ఎప్పుడు ఆయన తన జీవితంలో అవేవి చూడలేదు. అందుకు ఆయనకు ఆశ్చర్యం అవుతుంది, ఇదేంటి ఇతను కుష్ఠరోగి శరీరం అంతా కూడా మరి పుండ్లతో ఉంది, మరి రసికార్త ఉంది, ఎందుకు ఇంత అసహ్యంగా ఉన్నాడు అని ఆ చెన్నుని అడిగితే అది ఒక రోగం అండి, పాపాలు చేసిన వారికి అలాంటి రోగాలు వస్తూ ఉంటాయి. మరి అందుకనే మనము ఏం చెయ్యాలో అది చెయ్యాలి, చెయ్యకూడనివి చేసినప్పుడు ఇటువంటి కష్టాల బారిన, ఇటువంటి రోగాల బారిన మనం పడాల్సి వస్తుందని ఆయనకు తెలిసిన జ్ఞానం ఆయన చెప్పాడు. తర్వాత పండు ముసలివాడు మరి వంగిపోయి భారంగా నడుస్తూ ఉంటే మరి ఇదేంటి ఇలా ఉన్నాడే, మనమందరం ఇంత బాగున్నాం, మరి ఈయన ఎందుకు ఇలా ఉన్నాడంటే ఇది శరీరానికి ఒక అవస్థ అండి, బాల్యావస్థ, యవనావస్థ, మరి వృద్ధావస్థ. మరి వృద్ధావస్థలో ఇలాగే మనుషులు మారిపోతూ ఉంటారు. ఇది పరిణామ క్రమంలో ఇది కూడా జరుగుతూ ఉంటుందని ఆయనను గురించి కూడా ఆయన చెప్పాడు.
ఆ తర్వాత శవం ఎదురైతే మరి ఇదేంటి శవము ఏమి కదలడం లేదు. అతన్ని నలుగురు బట్టి మోసుకుపోతూ ఉన్నారు. ఏంటి ఇది అంటే, ఆయన జీవితం అయిపోయిందండి. భూమి మీద జన్మించాడు, పుట్టాడు, పెరిగాడు, అన్ని అనుభవించాడు. ఇక అయిపోయింది ఆయన జీవితము. మరణం అన్నది వచ్చింది. ఇక ఆయనకు ఇంక జీవం లేదు. మరణించాడు. అతన్ని తీసుకెళ్ళి భూస్థాపితమో లేదా దహనమో చేస్తారు అని చెప్పారు. మరి ఏంటి అందరూ ఒకలాగా లేకుండా ఎందుకు ఇలా రకరకాలుగా ఉన్నారు? అని ఆయన అడిగితే దానికి కారణం నాకు తెలియదండి. అని దారిన పోతున్న ఒక సన్యాసిని పిలిచి, ఇదిగో ఇతనికేమైనా కొంత తెలిసి ఉంటుందేమో ఇతన్ని అడగండి అని ఒక సన్యాసిని పిలిపించి ఆయనకు చెప్తే, మరి ఆయనను అడిగితే, "ఏంటి ఎందుకు ఇలా ఉంది ప్రపంచంలో? కొందరు సంతోషంగా ఉన్నారు, కొందరు దుఃఖంగా ఉన్నారు. కారణం ఏంటంటే, నేను గూడా ఆ కారణం తెలుసుకోవడానికే నేను కూడా వెతుకుతున్నానండి. ఎంతో గురువులను ఆశ్రయిస్తున్నాను. మరి నేను గూడా తెలుసుకునే ప్రక్రియలోనే ఉన్నాను. మీరు గూడా తెలుసుకోవాలంటే మరి కొందరు గురువులను ఆశ్రయించి వారి ద్వారా మనం తెలుసుకోవచ్చు" అని ఆయన కొందరు గురువుల యొక్క ఆశ్రమాల పేర్లు, ఆ గురువుల యొక్క పేర్లు ఇచ్చి, పలానా చోట ఇవి ఉన్నాయని ఆయన చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఈయన ఆ రోజు రాత్రి పడుకుంటే నిద్రే రాలేదు. అంటే ఎప్పుడు చూడండి అందులో ఆయన వచ్చిందే మరి సత్యాలు కనుక్కోవడానికి వచ్చాడు కాబట్టి, మరి అదే ఆయనకు మనసులో మెలుగుతోంది. రాత్రంతా నిద్రపోలేదు. దీనికేమిటి పరిష్కార మార్గం ఎలా కనుక్కోవాలి? దీనికి తప్పకుండా నేను పరిష్కార మార్గం కనుక్కొని తీరాలి. ఇంతమంది దుఃఖాలతో ఉన్నారు. వీళ్ళందరి దుఃఖాన్ని నేను పోగొట్టాలి. ఇదే నాకు సరియైన పని. ఇందుకోసమే నేను వచ్చానేమో, నాకు ఇదే చేయాలని అనిపిస్తోంది అని ఆయన మరి ఎవరికీ చెప్పకుండా మరి అర్ధరాత్రి వేళ ఆ భార్యను, ఆ బిడ్డను, అంటే అప్పటికే ఆయనకు 16వ సంవత్సరంలోనే తండ్రి యశోధరతో వివాహం చేశాడు. వారికొక బిడ్డ గూడా కలిగి ఉన్నాడనమాట. ఇప్పుడు ఈయన వయస్సు 29వ సంవత్సరం. మరి ఇప్పుడు ఈయనకు వైరాగ్య భావన అన్నది కలిగింది. మరి వెంటనే ఆయన నేను ఇంకా ఆలస్యం చేస్తే సమయం మించిపోతుంది మరి అని ఆయన వెంటనే బయలుదేరి మరి ఆ రథాన్ని సిద్ధం చేయించుకొని అచ్చెన్నతో మరి ఆ రాజ్య పొలిమేరలు దాటి అలా అడవిలోకి వెళ్ళిపోతాడు. అడవిలోకి వెళ్ళిపోయి మరి అతను ఒక సన్యాసి దగ్గర తీసుకున్న ఆ అడ్రస్‌లను బట్టి అక్కడికి వెళుతారు. అక్కడికి వెళ్లి ఎందరో గురువుల్ని కలుస్తాడు. ఎన్నో ఆశ్రమాలు తిరుగుతాడు. మరి ఎక్కడా తిరిగినా వాళ్ళు చెప్పిన అభ్యాసాలన్నీ చేస్తాడు కానీ, ఈయనకు సంతృప్తి కలగలేదు. అంటే ఆ దుఃఖ నివారణ మార్గం అనేది అతనికేమీ అగమ్య గోచరంగా ఉంది. ఏమీ అర్థం కావడం లేదు. మరి ఎంత ధ్యానం చేసినా, ఎన్ని రకాల అభ్యాసాలు చేసినా ఆయనకి సంతృప్తి కలగలేదు. ఆయనకింకా నిరాశ ఎదురైంది. ఏమిటి నేను కనుక్కోగలనా? నేనసలు దీన్ని సంపూర్ణంగా తెలుసుకోగలనా? లేదా? అన్న ఒక నిర్వేదంతో ఒకనాటి రాత్రి, పౌర్ణమి రాత్రి ఆయన ఒక బోధి వృక్షం కింద కూర్చొని అలాగే ఆలోచిస్తూ తనకు తెలియకుండానే అలా కళ్ళు మూసేసుకున్నాడు. కళ్ళు మూసేసుకుంటే ఆయనకు లోపల ఈ శ్వాస అనేది బాగా స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. ఏంటి ఈ శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస ఇంత అద్భుతంగా జరుగుతోందని దాన్నే గమనిస్తూ అలాగే కూర్చుండిపోయాడు. అలా కూర్చుండిపోతే మరి ఆ శ్వాస మీద ధ్యాస అనే ఆ అద్భుతమైన ప్రక్రియ ఆయనకి మొదటి జాములోనే తన గత జన్మలన్నీ కనపడ్డాయి. మరి గత జన్మలో తాను ఎవరు ఏమిటన్నది చక్కగా చూసుకున్నాడు. మరి ఇదేదో చాలా బాగుంది. ఏదో ఒక జ్ఞానం లాంటిదేదో నాకు వస్తోంది. దీన్ని వదలకూడదని అలాగే కూర్చున్నాడు. అలాగే కూర్చుంటే రెండవ జాములో తను గత జన్మలో చేసిన కర్మలన్నీ కూడా అతనికి బాగా సినిమా రీలులాగా కనిపించాయి. ఓహో! ఇది ఇంకా అద్భుతంగా ఉంది. నేనేం పనులు చేసినది, మంచి చేసినవి, చెడు చేసినవి అన్నీ కూడా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి అని ఇంకా ఆసక్తిగా ఆయన అలాగే కూర్చున్నాడు. అలాగే కూర్చుంటే మూడవ జాములో మరి ఈ దుఃఖానికి కారణం అన్నది అతనికి మెల్లిగా అర్థమవుతూ వస్తుంది. జ్ఞానం అతనికి అర్థమవుతూ వస్తుంది. ఏమిటి ఈ దుఃఖానికి, ఎందుకు మానవులందరూ ఇలా ఉన్నారంటే, ఈ ఈ దుఃఖం అన్నది సర్వత్రా ఉంది. విశ్వమంతా కూడా ఈ దుఃఖం అన్నది ఉంది. మరి ఎందుకుంది ఈ దుఃఖము? దీనికి కారణమేమి? అని ఆయన ప్రశ్న వేసుకున్నప్పుడు, ఈ దుఃఖానికి కారణము కోరికలు, తృష్ణ అన్న సమాధానం వచ్చింది. కోరికలు అంటే కోరికలుతోనే మనకి అసంతృప్తి. ఒక కోరిక నెరవేరిందంటే ఆనందంగా ఉంటాం. పోనీ అంతటితో అయిపోతుందంటే లేదు. మరి ఇంకొక కోరిక వస్తుంది. మరి ఆ కోరికను నెరవేర్చుకోవడానికి ఎన్నో తంటాలు పడతాం. ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తాము. అది నెరవేరిందా ఆనందం. ఒకవేళ అది నెరవేరలేదనుకో, ఆ కోరిక నెరవేరకపోతే ఇంక దుఃఖం. నాకు ఈ కోరిక నెరవేరలేదు అని దుఃఖం. అంటే ఈ మన దుఃఖానికి కారణము కోరికలే అన్నది ఆయనకి సమాధానం రెండవ ప్రశ్నకి వచ్చింది. ఇక మూడవ ప్రశ్నకి మరి ఈ అజ్ఞానం అంటే ఈ తృష్ణ, ఈ కోరికలు ఎందుకొస్తున్నాయి? ఎందుకు ఇవి ఇలా నిరంతరంగా వస్తున్నాయి అంటే, మనలో జ్ఞానం లేకపోవడం వలనే, అజ్ఞానములో ఉన్నందువలనే.
మరి చీకటిలో ఉంటే వెలుగు మనం చూడలేము కదా! అలాగే మరి అజ్ఞానములో ఉన్నప్పుడు ఈ కోరికలకు కారణం ఏమిటో మనకు తెలియడం లేదు. కాబట్టి ఈ కోరికలకు కారణం తెలుసుకోవాలంటే మనకు జ్ఞానం రావాలి. మరి అవిద్యను తొలగించుకోవాలంటే మనకి జ్ఞానం కలగాలి. మరి జ్ఞానం కలగాలంటే ఏం చేయాలి? ఎలా? అన్నదానికి మళ్ళీ ప్రశ్న వేసుకుంటే అప్పుడు అజ్ఞానం తొలగిపోవాలంటే మనకి అష్టాంగ మార్గము ఒకటి ఆయనకు స్ఫురణకు వచ్చింది. అంటే ఈ 4 ఆర్య సత్యాలు కనుక్కున్నాడంటే అక్షర సత్యాలు ఇవి. దుఃఖము అంతటా ఉన్నది ఇది అక్షర సత్యము ఎవరు కాదనలేరు. మరి వచ్చిన ఆ దుఃఖానికి కారణము కోరికలు అన్నారు. అది సత్యమే. కోరికలతోనే మనమందరం కూడా సతమతమైపోతున్నాము. మరి ఆ కోరికలు ఎందుకు వస్తున్నాయి అంటే అజ్ఞానం వలన. మనకి ఏమి తెలియదు అజ్ఞానములో ఉన్నాం కాబట్టి విపరీతమైన కోరికలు మన శక్తికి మించిన కోరికలు కోరుకుంటున్నాము. అవి నెరవేరకపోతే ఏడుస్తూ కూర్చుంటున్నాము. కాబట్టి ఇది కూడా సత్యమే. మరి ఈ కోరికల నుంచి బయటపడాలి, ఈ అజ్ఞానం నుంచి బయటపడాలంటే మనకి అష్టాంగ మార్గము అని ఆ పరమాత్ముడు ఆయనకి ఒక జ్ఞానాన్ని స్ఫురణకు తీసుకొచ్చాడు. మరి ఏమిటి అష్టాంగ మార్గము అంటే సరి అయిన దృక్పథము, సరి అయిన సంకల్పము, సరి అయిన వాక్కు, సరి అయిన కర్మ, సరి అయిన జీవనోపాధి, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ధ్యానము అని 8 అంగాలను ఆ పరమాత్మునికి స్ఫురణకు తీసుకొచ్చాడు. మరి సరి అయిన దృక్పథం అంటే మన చూపును బట్టే మనకు దృష్టి మన మన దృష్టిని బట్టే మనకు ఎదుటివి కనిపిస్తూ ఉంటాయి. ఒక తాగుడుబోతుకి ఎదుటి వాళ్ళందరూ తాగుడుబోతుల్లాగానే కనిపిస్తారు. ఒక మంచివాడికి అందరికి మంచివాళ్ళుగానే కనిపిస్తారు. దీనికి ఒక చిన్న కథ కూడా చెప్తారు. ఏంటంటే ధర్మరాజును ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ ఈ రాజ్యంలో ఎవరైనా చెడ్డవాడు ఉన్నాడేమో చూసి రండి వెతుక్కొని తీసుకురండి మాకు అని చెప్తే మరి ధర్మరాజు వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎందరినో చూశాడు. ఎందరిని చూసినా ఆయనకి వాళ్ళలో ఏ చెడ్డ గుణము కనిపించలేదు. అందరూ మంచిగానే ఉన్నారు. అందరిలో కూడా మంచి గుణాలే ఉన్నాయి. ఏవో ఒకటో రెండో ఉన్నా కూడా వాటిని పెద్దగా ఆయన లెక్కించలేదు. మంచి గుణాలనే చూడగలుగుతున్నాడు. మరి వెనక్కి తిరిగి వచ్చి పరమాత్మ ఎవరు నాకు చెడ్డవారంటే ఎవరు కనిపించలేదు. అందరూ మంచి వాళ్ళగా ఉన్నారు. ఏమన్నా చెడ్డ అంతో ఇంతో ఉంటే నాలోనే ఉన్నట్లు అనిపిస్తోంది నాకు అన్నాడు. సరే దుర్యోధను పిలిచి నీవు వెళ్ళి ఒక మంచివాడిని పట్టుకొని రా అని పంపిస్తే మరి ఆ దుర్యోధనుడు వెళ్ళి ఎక్కడ చూసినా ఆయనకందరూ చెడ్డవారే కనిపిస్తున్నారు. మంచివారు ఎవ్వరు కనిపించలేదు. అంటే అతని గుణము చెడ్డ గుణం కాబట్టి మనలో ఏదైతే ఉంటుందో మన ఎదుటి వాళ్ళలో కూడా అదే మనకు కనిపిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి అలా ఆయన తిరిగి ఎవరు మంచివాళ్ళు ఎవ్వరూ లేరు అని ఆయన తిరిగి వచ్చాడు. అంటే అప్పుడు చెప్పాడు కృష్ణ పరమాత్మ మనలో ఏ గుణం అయితే ఉంటుందో ఎదుటి వాళ్ళలో మనకు అదే గుణము కనపడుతుంది అని చెప్పాడనమాట. అలా ఈడ మన దృక్పథం అన్నది చక్కగా ఉండాలి. సరి అయిన దృక్పథం ఉండాలి. ఉన్నది ఉన్నట్టు చూడగలగాలి. ఏది ఎలా ఉందో అలా చూడగలగాలి. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూసామంటే మనం చాలా నష్టపోతాం. కాబట్టి సరి అయిన దృక్పథం దేనికి కూడా సరి అయిన మొట్టమొదటిగా సరి అయిన పదాన్ని ఇక్కడ బుద్ధుడు చేర్చడం జరిగింది. సరి అయిన దృక్పథము, సరి అయిన సంకల్పము. కోరికలు ఉండాలి, అవసరమే. కోరికలు లేకుండా జీవితము గడవదు. కానీ ఏమి అవసరము మనకు? ఎన్నో ఉంటాయి సంకల్పాలు. నాకు అది నెరవేరాలి, ఇది నెరవేరాలి ఎన్నో ఉంటాయి. కానీ మన తాహత్ ఏంటి? మనం ఎంత చేయగలము? మనం ఎంత పొందగలము? మన తాహతుని బట్టి మనకి కోరికలు నెరవేరుతాయి. మరి అంతులేని కోరికలన్నీ మనము కోరుకుంటే అవి నెరవేరవు. కాబట్టి సరి అయిన నీ తాహతుని బట్టి నీకు పరమాత్ముడు ఎంత ఇచ్చాడో దానికి తగిన కోరికలు కోరుకో ఖచ్చితంగా అవి నెరవేరుతాయి. కాబట్టి సరి అయిన సంకల్పము, సరి అయిన వాక్కు. మరి మనము ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాము. మరి ఎందరితోనే మనకి ఇది సంఘం కాబట్టి ఈ సంఘంలో ఎందరితోనే మనము డీలింగ్స్ చేస్తూ ఉంటాము. కానీ అందరితో కూడా మంచిగా మాట్లాడడం నేర్చుకున్నప్పుడు మనకు సంతృప్తిగా ఉంటుంది. ఒకరిని నిందించడము, ఒకరిని విమర్శించడం వలన అది మనకు చాలా నష్టము. దానివల్ల కర్మ మనము పెంచుకున్న వాళ్ళం అవుతాము. మరి ఎదుటి వాళ్ళని హింసించిన వాళ్ళని కూడా అవుతాం. జీవహింస మహాపాపం అని మనకు చెప్తున్నారు కాబట్టి పెద్దలు. మరి ఏ విధంగానూ మాటలతోనూ చేతలతోనూ ఆలోచనలతో కూడా కనీసం ఎవరిని మనము హింసించకూడదు, బాధ పెట్టకూడదు. కాబట్టి మన వాక్కు సరి అయినదిగా ఉండాలి. మరి ఆ వాక్కును బట్టే మనం చేసే కర్మలు కూడా ఉండాలి. దీన్ని త్రికరణ శుద్ధి అంటారు. మన ఆలోచన ఎలా ఉందో మన వాక్కు అలాగే ఉండాలి. మన వాక్కు ఎలాగా ఉందో మన చేత కూడా అలాగే. దీన్ని త్రికరణ శుద్ధి అంటారు. అంటే మనం ఏది ఆలోచిస్తున్నామో అదే చెప్పాలి. నువ్వు ఎవరో ఒక డొనేషన్కి వచ్చాడు, నువ్వు ఎంత ఇవ్వగలవో అంతే చెప్పు. ఈ గొప్పలు ఫోజులు కొట్టకుండా నువ్వు నీ శక్తి ఎంత ఉందో అంతే చెప్పు. నువ్వు ఎంత చెప్పావో అది ఖచ్చితంగా ఇచ్చేయి. మళ్ళీ చెప్పేటప్పుడేమో గొప్పగా చెప్పి, ఇచ్చేటప్పుడు నా దగ్గర ఇంత లేదు అంటే నువ్వు మాట తప్పినట్లే అవుతుంది. కాబట్టి అలా కాకుండా
ఎంత చెప్పావో అంత ఇచ్చేసేయి. అది వాక్కు, ఆలోచన, వాక్కు, చేత అన్నది ఈ 3 త్రికరణ శుద్ధిగా ఉంటే మనం ఎంతో చక్కగా ఎదుగుతాము అని కూడా ఇక్కడ మనకి బుద్ధుడు మనకు చెప్తూ ఉన్నాడు. సరి అయిన కర్మ, సరి అయిన జీవనోపాధి. మనం తినే ఆహారము చాలా పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే మనం తినే ఆహారమే మన మనసులో గుణాలను ఏర్పరుస్తూ ఉంటుంది. కాబట్టి మరి సరైన ఆహారం అంటే శుద్ధ సాత్విక ఆహారం తీసుకున్నప్పుడు మన గుణాలు శుద్ధ సాత్వికంగా ఉంటాయి. మరి సరికాని ఆహారము, మృతాహారము, మాంసాహారము, మరి ఎక్కువ పులుపు, ఎక్కువ కారము ఇటువంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనలో తమో గుణము, రజో గుణం అవుతుంది. రజో గుణము, తమో గుణం వల్ల మనం చాలా నష్టపోతాం. అంటే మనల్ని ఎదగకుండా అవి చాలా ఆటంకపరుస్తూ ఉంటాయి. మరి తమో గుణం అనేది సోమరితనం, ఏ పని చెయ్యనీదు. మరి ఒక ధ్యానం చేయడానికి, లేవడానికి ఏం లేస్తావులే రేపు చూద్దాంలే అని సోమరితనంతో పడుకోబెట్టేస్తుంది. అంటే మనము ఆ రోజు కోల్పోయినట్టే. మరి ఆ ధ్యాన శక్తిని మనము కోల్పోయిన వాళ్ళమే అవుతాం. కాబట్టి ఇలా రజోగుణం అన్నది కూడా మనకి చాలా ఇబ్బంది. అంటే ఆశ, రజోగుణం అంటే ఆశ, అన్ని కావాలి, అన్ని కావాలి. ఎక్కడికి ఆశకు అంతే ఉంది. కాబట్టి ఉన్నదాంతో సంతృప్తి చెందడం నేర్చుకోవడం ఇది రజోగుణం. కాబట్టి అలా ఉన్నదాంతో సంతృప్తిగా జీవించడం అనేది సత్వగుణం వల్లనే మనకి సాధ్యమవుతుంది. అలా సత్వగుణంలోకి వచ్చిన తర్వాతనే మనం ఏమిటి, ఎందుకు వచ్చామో ఈ భూమి మీదకి అని ప్రశ్నలు మనకు ఉదయిస్తాయి. ఏమిటి, ఎందుకు వచ్చాను, ఎచ్చటి నుండి వచ్చు, ఎచ్చటికి తాబోవు, నిద్ర చంద మెరుగనిచ్చనేని, ఆత్మ రాకపోకలకు అతడే పో శివయోగి, సదాభిరామ వినురవేమ. కాబట్టి మనము జన్మ తీసుకున్నాము. మరి ఈ గుణాలన్నింటిని అధిగమించి సత్వగుణంలోకి వచ్చినప్పుడే మనకి ఈ ప్రశ్నలు వస్తాయి. మరి అలా మనము ఆ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మరి ఒక గురువును ఆశ్రయించాలి. ఆ గురువు ద్వారా మనం జ్ఞానాన్ని పొందాలి. కాబట్టి ఇక్కడ సరి అయిన జీవనోపాధి గురించి చెప్పుకుంటున్నాము. మనము న్యాయంగా, ధర్మంగా సంపాదించినది తింటే మనలో అద్భుతమైన గుణాలు పెంపొందుతాయి అన్నది సరి అయిన జీవనోపాధికి. సరి అయిన ఏకాగ్రత. మనం ఏ పని చేస్తున్నా దాని మీద శ్రద్ధగా చేయాలి, ఏకాగ్రతగా చేయాలి, దాని మీదనే మనసు పెట్టి చేయాలి. అందుకనే శ్వాస మీద ధ్యాస ధ్యానం అయితే, పని మీద ధ్యాస కర్మయోగము, మాట మీద ధ్యాస జ్ఞానయోగము అన్నారు. కాబట్టి ఏ పని చేస్తున్నా ఆ పని మీద మనం ధ్యాస పెట్టడమే యోగము అన్నది కాదు. కాబట్టి మనము అలా ఏకాగ్రతగా పనులు చేసుకోవాలి. సరి అయిన శ్రద్ధ. మరి శ్రద్ధ కూడా ఒక పని అనుకున్నామంటే ఖచ్చితంగా అది నెరవేరేంత వరకు దాన్ని ఇంకా వదలకూడదు. అది నెరవేరేంత వరకు కూడా దానికి ఎంత ప్రయత్నమైనా మనం చేయాల్సి, ఎంత కృషినైనా మనము, ఎంత కష్టమైనా మనం భరించి దాన్ని సాధించుకోవాలి. అది సరి అయిన శ్రద్ధ. మరి ఇవన్నీ మనకు రావాలి, వీటన్నిటిలో మనం సరిగా ఉండాలంటే ధ్యానం చెయ్యాలి. అదే సరి అయిన ధ్యానం. ధ్యానాలు కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. మరి సరి అయిన ధ్యానం ఏది అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడమే సరి అయిన ధ్యానము. ఎందుకంటే మానవుడు అంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ. మరి శరీరం ఏమి లేదు, అది శరీరం అని ఎట్లా కూర్చోబెడితే అలా కూర్చుండేది. కానీ మనసు కూర్చోదు. ఆ మనసు ఎప్పుడు చింతలు చేస్తూ ఉంటుంది, ఆలోచనలు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మనసును మెల్లిగా మనం మన దారిలోకి తీసుకొచ్చుకోవాలి. ఆలోచనలన్నీ తగ్గిపోయే విధంగా దానికి అలా మెల్లిగా దాన్ని మనం మన దారిలోకి తెచ్చుకున్నప్పుడు అది నిర్మలంగా ఒక చోట నిలిచిపోతుంది. అప్పుడు బుద్ధి అనేది మనకు వికసిస్తుంది. అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నది బుద్ధి నిర్ణయించుతుంది. కాబట్టి మరి సరైన పనులు చేయడానికి మన బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది. అలా సరి అయిన పనులు చేసే కొద్దీ మనం పరమాత్మనికి దగ్గర అవుతూ ఉంటాం. అంటే ఆత్మకు దగ్గర. ఆత్మ అంటే ఎవరు? ఆత్మే పరబ్రహ్మం అని మనకు పత్రి గారు చెప్పారు. అందరిలో ఉన్న ఆత్మ, ఆ పరమాత్మ అంతా ఒకటే. అందుకనే అయమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యం చ భూతానమంత ఏవచ్చ అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. అన్ని జీవులలో ఉన్న ఆ ప్రాణశక్తి, దాన్ని మనము ఆత్మ అని అంటున్నాం. కాబట్టి ఆ ఆత్మ సర్వత్ర కూడా వ్యాపించి ఉంది. ఆ ఆత్మే పరబ్రహ్మ స్వరూపం అని కూడా అక్కడ చెప్పారు. కాబట్టి సరి అయిన ధ్యానం చేసినప్పుడే మనకు సరి అయిన జ్ఞానం అన్నది వస్తుంది. అందుకనే పత్రికారు ఏమన్నారు? ధ్యానము వలన జ్ఞానము, జ్ఞానము వలన ముక్తి అన్నారు. అంటే సరి అయిన సాధన చేసినప్పుడు, శ్వాస మీద ధ్యాస చేసినప్పుడు సరి అయిన జ్ఞానం వస్తుంది. అంటే ఏది సత్యము, ఏది అసత్యము, సత్యమైన జ్ఞానమే మనకు చక్కగా
అలవడుతుంది. మరి సత్యమైన జ్ఞానంతో సత్యమైన పనులే చేస్తాము. చేయవలసిన పనులే చేస్తాము. ఉపయోగకరమైన పనులే చేస్తాము. లాభాలు కలిగించే పనులే చేస్తాము గాబట్టి, అలా అన్ని విధాలా మనకు సరియైన ధ్యానం వలన ఎంతో ఉపయోగం ఉంది అని మరి బుద్ధ భగవానుడు అష్టాంగ మార్గం ద్వారా మనకి చెప్పడం జరిగింది. మరి ఈయన శాక్య వంశంలో పుట్టినందున వలన ఈయనని శాక్యముని అని కూడా పిలవడం జరుగుతుంది. మరి ఇటువంటి మహానుభావుడు మరి ఎన్నో ఈ ఆర్య సత్యాలను కలుపుకొని అష్టాంగ మార్గాన్ని తెలుసుకొని మరి అందరికీ కూడా ఆ జ్ఞానాన్ని బోధిస్తూ మరి దేశ సంచారం చేస్తూ ఎందరో రాజులను కూడా ఈయన ప్రభావితం చేయడం జరిగింది. మరి ఎందరో రాజులు ఈ బౌద్ధ మతాన్ని స్వీకరించి చక్కగా వారు ఆచరిస్తూ వారు కూడా ఇంకా ఇతర దేశాలకు కూడా ఆ బౌద్ధ మతాన్ని వ్యాపించేసిన దాఖలాలు కూడా మనకున్నాయి. అశోకుడు గాని మరి బింబిసారుడు కానీ ఇలా ఎందరో మహానుభావులు చక్రవర్తులు కూడా ఈ బౌద్ధ మతాన్ని అవలంబించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలా బుద్ధుడు తన బోధనలని చక్కగా అందరికీ బోధిస్తూ మరి తాను ఏదైతే చెప్పాడో అది తాను కూడా ఆచరిస్తూ ఆచరింప చేసేవాడే ఆచార్యుడు అంటారు. కాబట్టి తాను ఏదైతే చెప్పాడో ఆ సత్యాలన్నింటినీ తాను చక్కగా అవగాహన చేసుకున్నవాడు కాబట్టి వాటిని ఆచరిస్తూ చూసిన వారందరూ కూడా ఈ బుద్ధుడంటే ఇలా ఉంటాడు అని అందరికీ కూడా ఆయన మీద ఒక విధమైన ఆకర్షణ అనేది కలిగే విధంగా ఈయన చెప్పింది మనం వినాలి. ఇది ఆచరిస్తే మనం కూడా బాగుపడతాము. మనం కూడా ఆయన లాగా అవుతాము అన్నట్టు ఒక నమ్మకం ఏర్పడింది అందరికీ. అలా అందరూ కూడా ఆ బుద్ధిని అనుసరిస్తూ మరి ఎన్నో ఎన్నో దేశాలలో ఈ బౌద్ధ మతం అనేది చక్కగా వ్యాప్తి చేయడము జరిగింది. ఇటువంటి తన జీవితంలో కూడా ఎన్నో సంఘటనలు ఆయనకు జరిగినాయి. అతని పెద్దనాయన పుత్రుడు దేవదత్తుడు ఇతన్ని చాలా ఇబ్బంది పెట్టేవాడు. మరి అది ఏమి కారణమో మరి అది ఆయనకే తెలుసు కాబట్టి ఆయన ఎప్పుడు ఏమి అతన్ని విమర్శించేవాడు కాదు. అతన్ని ఏమి అనేవాడు కూడా కాదు. ఆయన ఒకసారి ఏం చేశాడంటే ఈ బుద్ధుని నివాస స్థలంలోకి ఒక మదపుటేనుగుని వదిలాడు. అంటే చాలా సార్లు ఆయన ఈయనను చంపాలని చాలా సార్లు ప్రయత్నం చేశాడు గానీ అది ఫలించలేదు. ఎందుకంటే భగవంతుని యొక్క తీర్పు అలా ఉంది కాబట్టి మరి ఆయన ఒక మహానుభావుడు, ఒక యోగీశ్వరుడు కాబట్టి మరి ఆయనను ఎవరు కూడా ఏమీ చేయలేకపోయారు. అలా ఒకసారి ఒక మదపుటేనుగును ఆయన నివాసంలోకి వదిలినప్పుడు అది చాలా బీభత్సం చేస్తూ మరి ఆ కట్టడాలన్నిటిని కూల్చివేస్తూ మరి అడ్డు వచ్చిన వాళ్ళందరినీ తొక్కేసుకుంటూ అలా తిరుగుతుంది. బీభత్సంగా తిరుగుతోంది. అప్పుడు గౌతముడు చూసి ఏమి మాట్లాడకుండా మెల్లిగా దానికి ఎదురుగా పోయి నిశ్చలంగా నిలబడుకున్నాడు. ఆయన ఎదురుగా వచ్చి నిలబడుకున్న కొంచెం సేపటికి అది అరుచుకుంటూ వచ్చి మరి ఎదురుగా ఉన్న అతన్ని చూసి సైలెంట్ గా కూర్చుండిపోయింది. అప్పుడు అందరూ ఆశ్చర్యపడి ఏంటి ఇంత బీభత్సం చేస్తుంది, మరి ఈ గౌతముని చూడగానే ఎందుకు అది ఎంత స్థిరంగా నిశ్చలంగా కూర్చున్నది అని వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమన్నారంటే ఇదంతా కూడా ఈ దేవదత్తుడు చేసిన పనే. అతడు ఎప్పుడు మీ మీద కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు. అతడు ఎందుకు మీ మీద ఎప్పుడు ఇలాంటి బీభత్సమైన పనులు చేస్తూ ఉంటాడు. అతనిని మీరు ఒకసారి దండించండి అని అందరూ అతనికి చెప్తారు. గౌతమునికి చెప్తారు. అప్పుడు ఆయన ఏమంటాడంటే ఎంతో ప్రశాంతంగా మీరేమి గాబరా పడవద్దండి. ఇదంతా కూడా కర్మ ఫలమే. గతంలో నేను అతనికి ఏదో ఇబ్బంది కలిగించాను. మరి అందుకే అతడికి నాకు ఇబ్బంది కలిగించాలన్న ఆ కోరిక ఆయనకు కలుగుతుందంటే దీనికి కారణము నేనే. నేను చేసిన గత జన్మలో నేను చేసిన కర్మలే అవి నాకు మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నాయి కాబట్టి దీనికి అతడు ఎంత మాత్రము కారణం కాదు, నిమిత్త మాత్రుడే అని చెప్పాడు. మరి ఈ ఏనుగుకు నేనేమి ఉపకారం చేశానో మరి ఇంత బీభత్సం చేస్తూ అందరినీ అడ్డు వచ్చిన వాళ్ళనందరినీ తొక్కుకుంటూ వచ్చింది. మరి నన్ను చూడగానే ఎంతో నిశ్చలంగా నిలిచిపోయిందంటే దీనికి గతంలో నేను ఏదో ఉపకారం చేసి ఉంటాను. అందుకే ఇది నిశ్చలంగా ఇక్కడ నిలిచిపోయింది. కాబట్టి ఏదైనా మన జీవితంలో జరుగుతోందంటే దానికి ఒక కారణం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మరి దాన్ని మనం అర్థం చేసుకొని ఏది వచ్చినా దాన్ని మనము స్వీకరించే పరిస్థితిలో ఉండాలి. కాబట్టి ఏదైనా కూడా మన జీవితంలో భాగమే. మనం ప్రణాళిక వేసుకొని వచ్చినవే కాబట్టి ఇదంతా కూడా కార్యకారణ సంబంధము అని అక్కడ అందరికీ చెప్పడం జరిగింది. అలా ఎంతో సహనంగా ఆయన అంత అద్భుతంగా జీవించాడు. అలా జీవించిన ఆ మహానుభావుడు మరి తన 80వ సంవత్సరంలో కుషినగరంలో తన తుది శ్వాసను విడవడం జరిగింది. మరి అట్టి మహానుభావుడు చెప్పిన ఎన్నో సందేశాలు మనకి ఆచరణాత్మకంగా ఉన్నాయి. మరి బుద్ధుడి పంచశీలాలు అన్నవి చాలా ప్రఖ్యాతి పొందిన
ఆత్మజ్ఞాన సందేశం. వాటిలో వాటిని గురించి కొన్ని మనము తెలుసుకుందాము. మరి బుద్ధుడు రాసిన ఈ పంచశీలాలలో పంచ అంటే 5, శీలాలు అంటే మన ప్రవర్తన లేదా మన గుణాలను శీలము అంటారు. మరి బుద్ధుడు చాలా వరకు మనకు ఈ శీలం గురించి, జ్ఞానం గురించి ఎక్కువగా ఆయన బోధించడం అనేది జరిగింది. మరి శీలం అంటే మన ప్రవర్తన. మన మన ప్రవర్తన బాగుంటేనే మనము ఆనందంగా జీవించగలుగుతాం. మన ప్రవర్తన బాగలేకపోతే మనకే ఒక్కొక్కసారి మన మీద మనకే అసహ్యం వేస్తుంది. ఏంటి నేను ఇలా జీవిస్తున్నాను? ఎందుకు ఇంత సంతృప్తి లేకుండా జీవిస్తున్నాము అని మనకే ఒక్కొక్కసారి వైరాగ్యం అన్నది కలుగుతుంది. కాబట్టి మన స్ శీ అది అందుకనే శీలాన్ని కూడా సంపదతో పోలుస్తారు. జ్ఞానము ఒక అద్భుతమైన సంపద. శీలము కూడా ఒక అద్భుతమైన సంపద. మరి ఈ శీలము, ఈ జ్ఞానము మనకు రావాలంటే మనం చేయవలసింది ధ్యానము, అది కూడా సరి అయిన ధ్యానము, శ్వాస మీద ధ్యాస అన్నది చేసినప్పుడే చక్కగా మనకి ఇవన్నీ కూడా అలవడతాయని అర్థమైంది. మరి ఈ ధ్యాన సాధన చేసేటప్పుడు మనము కొన్నింటిని వదిలించుకోవాలి, కొన్నింటిని అలవాటు చేసుకోవాలి. అంటే మనకు అనవసరమైనవి, మనల్ని ఇబ్బంది పెట్టేవి, మనకి ఉన్నతంగా ఎదగడానికి అవరోధం కల్పించే కొన్ని అలవాట్లుంటాయి. బద్ధకము, సోమరితనము, ఇతరులను చూసి విమర్శించడం, ఇటువంటి కొన్ని కొన్ని ఉంటాయి. వాటిని మనం వెంటనే వదిలేయాలి. ఎందుకంటే అవి మనల్ని ఆటంకపరుస్తాయి. మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటాయి. ఒకరిని విమర్శిస్తున్నామంటే అది ఒక పెద్ద పాపకర్మ. దానివల్ల మనము చాలా వెనకబడిపోతాం. కాబట్టి అటువంటి వాటిని మనం ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. మంచి అలవాట్లు, ఉదయాన్నే లేయడము, ప్రతిరోజు సాధన చేయడము, మంచి ఆహారాన్ని తీసుకోము, ఎవరైనా మనకు సహాయం చేయమని అడిగినప్పుడు మన చేతనైన సహాయం వాళ్ళకి చేయడం, ఇవన్నీ అద్భుతమైన గుణాలు. మరి ఇటువంటివి మనము బాగా పెంచుకోవాలి. కాబట్టి ఈ మానవ జీవితం అనేది చాలా గొప్పది. కాకపోతే మరి ప్రాపంచిక జీవితం ఒక రకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితము ఇంకొక రకంగా ఉంటుంది. ప్రాపంచిక జీవితంలో ఎలాగంటే అలాగ జీవిస్తాం. గుడ్డెద్దు చేలబడ్డట్టుగా ఎట్లా అంటే అట్లా జీవిస్తాం. ఎలాగంటే అలాగ మాట్లాడతాము. అంటే తెలీదు మనకు. తెలియక ఎలాగో మనము ప్రవర్తిస్తుంటాం. కానీ ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత ఒక సత్యాన్ని మనం ఆశ్రయించి ఆధ్యాత్మికంలోకి వచ్చాం కాబట్టి మరి ఆధ్యాత్మికంలో సత్యమైనది అని తెలుసుకుంటూ దానికి అనుగుణంగా మనం జీవించాలి. అందుకే దీన్ని ఏమంటారంటే మంగలి కత్తి మీద నడక లాంటిది అంటారు ఆధ్యాత్మిక జీవితం. అంటే మంగలి కత్తి చాలా పదునుగా ఉంటుంది. దాని మీద నడకంటే చాలా ఆచితూచి మనం చాలా జాగ్రత్తగా అడుగు వెయ్యాలి. మరి ఆధ్యాత్మికం కూడా అంతే. నువ్వు తెలియక చేసిన తప్పుకి కొంతవరకు శిక్ష ఉంటుంది. నువ్వు తెలిసి కూడా తప్పు చేసావనుకో దానికి శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. కాబట్టి మరి ఆధ్యాత్మికంలో వచ్చినాక అటువంటి తప్పులు చేయకూడదని మనము దృఢంగా నిశ్చయించుకొని ఆధ్యాత్మికలోకి వస్తాం. కాబట్టి మరి అటువంటి సందర్భము వచ్చినప్పుడు మనం చాలా ఆచితూచి దాన్ని మెల్లగా తప్పించుకునే మార్గాన్ని ఆలోచించి అలా మనం అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి అనేది కూడా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి అలా ఈ బుద్ధ భగవానుడు మనకు కొన్ని నియమాలను చెప్పాడు. ఎందుకంటే మానవ మనస్సు ఈ మనస్సు అనేది పాదరసంలాగా పరిగెడుతూ ఉంటుంది. దీనికి స్థిరత్వం ఉండదు. కాబట్టి ఈ మనసును మనం అదుపులో పెట్టుకోవాలంటే ధ్యాన సాధన చేస్తూ దీనికి జ్ఞానం మెల్లిమెల్లిగా మనము అలవాటు చేస్తూ ఉన్నప్పుడు అది చక్కగా అది మన వశంలోకి వస్తుంది. కాబట్టి ఆ మనసును మనం స్వాధీనంలో పెట్టుకోవడానికి కొన్ని నియమాలను పెట్టాడు. వాటిని పంచశీలాలు అని అంటున్నారు. ఏంటి ఆ పంచశీలాలు అంటే మొదటిది జీవహింస మానాలి. రెండవది ఎవరైనా ఇస్తే కానీ వారి వస్తువులు తీసుకోరాదు. మూడవది ఎవరితోనైనా సత్యంగా, స్వచ్ఛంగా ఎదుటివారికి సంతోషం కలిగించే విధంగా మాట్లాడాలి. నాలుగవది ఇంద్రియాలను మంచి పనులకు వినియోగించాలి. ఇక ఐదవది ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యపానము చెయ్యరాదు. ఇవి ఒకలాంటి నియమాలు అనుకోండి. మరి ఇటువంటి నియమాలను మనం ఖచ్చితంగా నేను వీటిని పాటిస్తానని దృఢమైన నిశ్చయంతో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని మనము దాటిపోకూడదు. అంటే పాటించడం అనేది చక్కగా చేసినప్పుడే దాని యొక్క ఫలితాన్ని మనం పొందుతాం. ఏదైనా మనం చేసిన పనికి ఫలితం పొందాలంటే దాన్ని చక్కగా నిర్వర్తించినప్పుడే పూర్తిగా దాన్ని నిర్వర్తించినప్పుడే దాని యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి మరి ఇవి అద్భుతమైన ఈ పంచశీలాలను ఆయన మనకి బోధించడం జరిగింది. మరి వీటిలో ఒక్కొక్క దాని గురించి మనం కొంత వివరంగా తెలుసుకుందాము. మొదటిది జీవహింస మానాలి అన్నారు. మరి మన పెద్దలు కూడా చెప్తున్నారు అహింస పరమో ధర్మ. ఎందుకంటే ఈ భూమిని మనము అందరము ఆనందంగా జీవించడానికి వచ్చాం. మనమే కాదు, 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద సృష్టించబడ్డాయి. ఎన్నో లోకాలు పరమాత్ముడు ఈ భూమి మీద
మరి పై లోకాలలో, క్రింది లోకాలలో ఎన్నో లోకాలు కూడా సృష్టించబడ్డాయి. ఆ లోకాలలో ఎన్నో ఎన్నో రకాల జీవజాతులు కూడా సృష్టించబడ్డాయి, వృక్షజాతులు సృష్టించబడ్డాయి. మరి ఇదంతా కూడా ఆ పరమాత్మని యొక్క సృష్టి అన్నది మనము అర్థం చేసుకోవాలి. మరి మనలాగే ఆ జంతువులు గాని, ఆ పక్షులు గాని ఈ భూమి మీద జీవించడానికి, మరి అనుభవ జ్ఞానం పొందడానికి అవి కూడా వచ్చాయి. అంటే మనతో పాటు అవి కూడా ఇక్కడ భూమి మీద జన్మ తీసుకున్నాయి. కాబట్టి మనం ఏ పర్పస్ కోసం వచ్చామో అవి కూడా ఆ పర్పస్ కోసమే వచ్చాయి. కాబట్టి వాటిని కూడా, అందుకని పత్రిక గారు ఏమంటారు, జీవించు, జీవించనివ్వు. నువ్వు ఆనందంగా జీవించు, నీ పక్క వారిని కూడా ఆనందంగా జీవించేటట్లుగా వాటికి అవకాశం కల్పించు. వాటి అవేవో బలహీనమైనవి, నీకన్నా తక్కువైనవి అని వాటి మీద నీ ఆధిపత్యం చలాయించి వాటి గొంతు కోసి వాటి మాంసాన్ని తినడం అన్నది అమానుషము, మానవత్వము అనిపించుకోదు. కాబట్టి అన్ని కూడా, అన్ని జీవరాశులు పరమాత్మ స్వరూపాలే అన్నది మనకి ఇక్కడ చక్కగా అర్థమవుతుంది. కాబట్టి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మరి ఏ జీవిని కూడా మనము హింసించకూడదు. ఇది మొట్టమొదటి సూత్రంగా ఆయన చెప్పడం జరిగింది. జీవహింస ఆపాలి. అందులో ప్రత్యేకంగా ఏం చెప్తున్నారంటే, శ్వాస తీసుకునే జీవులను చంపవద్దు అంటున్నారు. ఒక కొండను తవ్వామనుకోండి, దానికి ఏమీ రక్తం రాదు. ఒక గనిలో మనము త్రవ్వకాలు చెప్పి ఆ ఖనిజాలను బయటికి తీసినా అక్కడ ఏమీ రక్తపాతం అనేది ఏది ఉండదు. కానీ ఒక శ్వాస తీసుకునే జీవిని చంపామంటే అక్కడ రక్తం వస్తుంది. ఆ జీవికి బాధ, నొప్పి అనేది కూడా కలుగుతుంది. మరి అవి అరుస్తూ ఉంటాయి. ఎందుకంటే బాధ కలిగినప్పుడు అవి అరుస్తుంటే, ఒక కొండను తవ్వుంటే మనకి ఏ అరుగులు వినిపించవు, ఏ రక్తపాతము కనిపించదు. కానీ ఇది శ్వాస తీసుకునే జీవుల్ని హింసించినప్పుడు వాటికి బాధ, నొప్పి ఉంటుంది. కాబట్టి అవి కూడా మనలాగే జీవించడానికి వచ్చినవి. కాబట్టి వాటిని హింసించకూడదు. కాబట్టి శ్వాస తీసుకునే జీవులను, వీటిని హింసించకూడదు, చంపకూడదు అని మొదటి సూత్రాన్ని ఆయన మనకి చెప్పడం జరిగింది. మన ప్రాణము మనకెంత విలువైనదో వాటికి కూడా వాటి ప్రాణం అంతే విలువైనది. అందుకనే పత్రికారేమంటే, జీవులన్నీ ఇలకు జీవింపారుదెంచే మాంసమిచ్చి పోవ మరలలేదు, మనిషి మారకున్న మనలేవు జీవులు, పత్రిసారు మాట పచ్చి నిజము అని అంటున్నారు పత్రి గారు. మరి ఈ జీవులను కూడా, అవి కూడా జీవించడానికి అనుభవ జ్ఞానం కోసం వచ్చాయి. కానీ మనకేదో మాంసము తినమని రాలేదు. చాలా మంది అంటుంటారు అవి మన కోసమే పుట్టాయి, మనం తినకపోతే వాటి సంఖ్య పెరిగిపోతుందని ఏదో వితండవాదాలు చెప్తుంటారు. అవన్నీ అసత్యమైన మాటలు. కాబట్టి మనం సత్యాన్ని, ధర్మాన్ని తెలుసుకున్నప్పుడు, దానిలో జీవించినప్పుడే మన జీవితము సార్థకం అవుతుంది అన్నది మనకి ఆధ్యాత్మికంలోకి వచ్చాక, ఈ గురువులను ఆశ్రయించాక ఎంతో అద్భుతమైన జ్ఞానం మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి భగవంతుని చేరుకోవాలంటే ఈ క్రూర స్వభావాన్ని మనము విడనాడాలి. దయగల హృదయమే భగవన్యలయము అంటారు. అంటే ఎవరి హృదయంలో దయ అన్నది ఉంటుందో అటువంటి వారి హృదయంలో పరమాత్ముడు నివసిస్తాడని కూడా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి మరి ఇటువంటి అద్భుతమైన ఇది దయా గుణాన్ని మనము బాగా అలవాటు చేసుకుని అలా జీవించినప్పుడు మనము ఆనందంగా ఉంటాము, మన తోటి వారు కూడా ఆనందంగా ఉంటారు. ఒక జీవులే కాదు, సాటి మనవుని కూడా ఎన్నో విధాలుగా మనము హింసిస్తుంటాము. మాటలతో, చేతులతో, విమర్శలతో, చేతగాని వాడని, అలా అని ఇలా అని మనము కించపరుస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా పాపకర్మలే. కాబట్టి జీవహింస మహా పాపము అన్నది ఇక్కడ మనకి మొట్టమొదటిగా బుద్ధుడు పంచశీలాలలో మొదటి సూత్రంగా మనకు చెప్పడం జరిగాడు. ఇక రెండవది, ఎదుటివారు ఇస్తే కానీ వారిది ఏది తీసుకోకూడదు. అంటే దొంగతనం చేయకూడదు అని అర్థం. ఇప్పుడు ఎవరు సంపాదించుకున్న దాని మీద వారికి హక్కు ఉంటుంది. మరి వాళ్ళని మనకేదో, వాళ్ళతో మనకు ఒకవేళ చనువుగా ఉండొచ్చు. అయినప్పటికీ వాళ్ళ వస్తువులు వాళ్ళవే, వాళ్ళ సంపాదన వాళ్ళదే. మరి వాళ్ళని అడగకుండా ఏదో వస్తువు తీసుకున్నా కూడా అది పాపమే అవుతుంది. అంటే ఇవన్నీ కొన్ని నియమాలు ప్రకృతి మనకు, పరమాత్ముడు పెట్టాడు. ఎందుకంటే లేకపోతే మానవుడు మరి ఎంతో అరాచకంగా జీవిస్తాడు. మరి అందరినీ బాధ పెడతాడు. కాబట్టి కొన్ని నియమాలు, సిద్ధాంతాలన్నవి ఇక్కడ ప్రకృతిలో ఏర్పడడం జరిగింది. కాబట్టి మనది కాని వస్తువు ఏది కూడా మనం తీసుకో. ఒకవేళ వాళ్ళు నచ్చి నీకు ఇచ్చారనుకో, అప్పుడు తీసుకో. ఎందుకంటే వాళ్ళు సమతంగా ఇచ్చారు కాబట్టి అందులో దోషం ఏమీ లేదు. కానీ వాళ్ళకు తెలియకుండా నువ్వు ఏ చిన్న ఆకు గాని, పువ్వు గాని కనీసం తీసుకోకూడదు. చాలా మంది దారిలో మరి ఎదుటి వాళ్ళ ఇళ్లల్లో ఉన్న చెట్లకు ఆకులు కోసుకుంటుంటారు, పువ్వులు కోసుకుంటుంటారు, పండ్లు కోసుకుంటుంటారు, కాయగూరలు అంటే ఇవన్నీ కూడా మనము తెలియకుండా చేసే
పాపకర్మలే. నువ్వు తెలిసి చేసినా, తెలియక చేసినా పాపము పాపమే. నువ్వు తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా ఆ అగ్ని అనేది నీ చేతిని కాల్చి తీరుతుంది. అలాగే నువ్వు తెలిసి చేసినా, తెలియకపోయినా ఆ పాపకర్మ యొక్క ఫలితాన్ని మనము అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మనం కొంచెము జాగ్రత్తగా ఉండాలి. మరి దొంగతనంగా, దౌర్జన్యంగా ఎవరి వస్తువులు మనం తీసుకోకూడదు అని చెప్తున్నాడు. ఇదే విషయాన్ని మనకు పతంజలి మహర్షి గూడా ఆస్తేయము, అపరిగ్రహము అని యమ నియమాలలో చెప్పినప్పుడు ఈ ఆస్తేయము, అపరిగ్రహము అన్నది చెప్పారు. ఆస్తేయము అంటే ఇతరుల యొక్క వస్తువులు గాని, ఆస్తులు గాని మనము తీసుకోవడము. తీసుకుంటే అది ఆస్తేయం అంటే దొంగతనం కిందనే లెక్కొస్తుంది. మరి అపరిగ్రహం అంటే ఒకవేళ నీకేదైనా అవసరం వచ్చింది. ఎదుటి వాళ్ళు ఏదో ఇచ్చారు గదా! అని అంతా మొత్తం స్వాహా చేసుకొని తీసుకోవడం. నీకెంత అవసరమో అంత మాత్రమే తీసుకొని మిగతాది మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. దీన్ని అపరిగ్రహము అంటారు. అలా మనము చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నది ఇక్కడ అర్థమవుతుంది తర్వాత. ఈ ధర్మాన్ని రక్షించని వాళ్లకు ఈ 2 మెల్లిగా అలవాటైతే మరి మెల్లిమెల్లిగా చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. మరి రాను రాను పెద్ద పెద్ద తప్పులు గూడా చేయడం జరుగుతుంది. అలా చేసినప్పుడు దాని ఫలితాన్ని మాత్రం తప్పక అనుభవించాలి. అనుభవించేటప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు. చేసేటప్పుడు దేహభ్రాంతితో ఏమవుతుందిలే అన్నట్లుగా చేస్తారు. కానీ ఆ ప్రకృతి దాని ఫలితాన్ని ఇచ్చినప్పుడు మాత్రం అయ్యో! నాకేంటి ఈ కష్టం వస్తుంది, ఈ బాధ వస్తుందని అప్పుడు మాత్రము విలవిలలాడుతూ పోతూ ఉంటారు. కాబట్టి అందుకనే మనకు వేదాలలో గూడా ఎన్నో మనకు ధర్మ సూత్రాలు చెప్పారు. మరి మహర్షులు, యోగీశ్వరులు వాళ్ళ జీవిత విధానంలో వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని గూడా మనకు సందేశాల రూపంలో ఇస్తూ ఉంటారు. అదే విషయాన్ని ఇక్కడ ఈశావాస్యోపనిషత్తులో ఒక మాట చెప్తున్నారు. ఏంటంటే, నీకు ఎవరిది నీవు ఆశించకు. నీకున్నదాన్ని 10 మందికి పంచిపెట్టు. ఎవరిది నువ్వు ఆశించవద్దు. కాబట్టి ధర్మ మార్గంలో నడవడానికి ప్రయత్నించు. మరి నీకున్నదాన్ని త్యాగబుద్ధితో అనుభవించు. ఒకవేళ అంటారు నేను సంపాదించుకున్నాను. నేను ఆ వ్యాపారం చేసి, ఈ వ్యాపారం చేసి సంపాదించుకున్నాను. కోట్లు సంపాదించుకున్నాను. పెద్ద ఇల్లు కట్టుకున్నాను. అనుభవించు వద్దనలేదు. కానీ ఇదంతా నీది కాదు. నువ్వొచ్చేప్పుడు ఏమన్నా తీసుకొనొచ్చావా? పోనీ పోయేప్పుడు ఏమన్నా తీసుకొని పోతావు. నీదైతే మరి నీ వెంటే ఉండాలి గదా! ఉండడం లేదు గదా! మధ్యలోనే వస్తోంది, మధ్యలోనే పోతుందంటే అది పరమాత్ముడు నీకు నీ అర్హతను బట్టి నీకు అది ఇవ్వడం జరిగింది. దాన్ని ఆనందంగా అనుభవించు. త్యాగబుద్ధిది నాది కాదు, పరమాత్మది. నన్ను ఈ భూమి మీద ఉన్నంత వరకు అనుభవించడానికి నాకు ఇచ్చాడు అని త్యాగబుద్ధితో అనుభవించినప్పుడు దాని వలన పాపము నీకు రాదు. ఇదే విషయాన్ని ఇక్కడ ఈశావాస్యోపనిషత్తులో చెప్పడం జరిగింది. కాబట్టి మనము ఆ భగవంతుడు మెచ్చే గుణాలను మెల్లిగా అలవాటు చేసుకుంటే దానికి తగ్గ ఫలితం గూడా మనకి ఉంటుంది. అలా కాకుండా నాకు తెలిసిందే కరెక్ట్. నేనే చక్కగా ఉన్నాను అని అహంకారంతో జీవించావంటే చాలా మోసపోతావు. మరి చాలా పాప కర్మలకి నువ్వు బలి అవుతావు అని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. ఇక మూడవది, ఏది మాట్లాడినా సత్యంగా, స్వచ్ఛంగా ఎదుటివారికి సంతోషం కలిగించే విధంగా మాట్లాడాలి. అంటే మాటే మంత్రము అంటారు. నోటి మాట నుదుటి రాత అంటారు. నీ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. ఇవన్నీ గూడా మన మాటను బట్టి వచ్చిన కొటేషన్సే. కాబట్టి మనం మాట్లాడే మాట ఇతరులకి సంతోషం కలిగించే విధంగా ఉండాలి. అసత్యంగా, పరుషంగా, మా అవమానం కలిగించే విధంగా, విమర్శించే విధంగా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు ఎంతో బాధపడతారు. మరి వాళ్ళు ఎవరిని బాధ పెట్టాము అంటే అది గూడా మనకి కర్మే అవుతుంది. కాబట్టి మనం మాట్లాడే మాట ప్రేమగా, దయగా, మరి సౌమ్యంగా. అందుకనే పెద్దలేమంటారంటే పరుషమైన వాక్కులతో నువ్వు అమృతాన్ని గూడా అమ్ముకోలేవు. అదే సరళమైన వాక్కులతో ప్రేమ వాక్కులతో విషాన్నైనా అమ్ముకోవచ్చు అని చెప్తారు. అంటే మంచి మాటలతో ఏదైనా మనము చేయగలుగుతాం. అదే పరుషంగా మాట్లాడితే మంచి మాట చెప్పినా కూడా పరుషంగా చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు దాన్ని స్వీకరించరు. ఎందుకంటే నీ మాట అంత కఠినంగా ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని హర్షించరనమాట. కాబట్టి మాటతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా మనం ప్రేమగా, దయగా, సంతోషంగా మాట్లాడినప్పుడు అదే మనకు వాక్ శుద్ధిని కలుగజేస్తుంది. అంటే మన వాక్కు కూడా శుద్ధమవుతుంది. అందుకనే మహర్షులు మరి తపస్సు చేసేవాళ్ళు ఏదైనా ఒక అనుగ్రహం ఇచ్చినా, లేదంటే ఒక శాపం ఇచ్చినా అది వెంటనే నెరవేరుతుంది. కారణం ఏంటంటే వాళ్ళకున్న వాక్ శుద్ధి, త్రికరణ శుద్ధి. వాళ్ళంత పవిత్రంగా జీవిస్తున్నారు కాబట్టి, మరి వాళ్ళు మాట్లాడే మాటకు కూడా అంత శక్తి వస్తుంది గాబట్టి, వాళ్ళు ఏదిచ్చిన అనుగ్రహమైనా, మరి ఏది శాపమైనా గూడా వెంటనే
ఫలిస్తుందని మనకు ఎన్నో కథలు కూడా మనం చూస్తూ ఉన్నాము కాబట్టి, మనం మాట్లాడే మాట చాలా ప్రేమగా మాట్లాడాలి. అందుకని దీని గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారంటే, "అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయ వ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే." మరి వేదాధ్యయనం చేస్తే ఎంత పవిత్రంగా, ఎంత మంచి పని అని మనం అనుకుంటామో, అలాగే మనం మాట్లాడే మాట కూడా ఇతరులను రెచ్చగొట్టే విధంగా, వాళ్ళకి ఉద్రేకం కలిగించే విధంగా కాకుండా, ప్రియంగా, సత్యంగా, ప్రియంగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి. ఆ మాట్లాడే మాట కూడా సత్యమైన మాటే మాట్లాడాలి. అసత్యమైన మాటలు ప్రేమగా మాట్లాడే వాళ్ళని ముంచెయ్యడం కాదు. నిజమేదో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడమే సత్యము అంటే. మరి సత్యమైన మాట్లాడినప్పుడు వాళ్ళు దాన్ని తీసుకుంటే వాళ్ళు గూడా బాగుపడతారు. నువ్వు అసత్య మాటని ఎంతో ప్రేమగా జెప్పి వాళ్ళ చేత చేయించినావంటే, ఆ పాప కర్మ గూడా నీకే అంటుకుంటుంది. వాళ్ళు పాపంలో పడతారు. నీవు గూడా పాపంలో పడాల్సొస్తుంది. కాబట్టి సత్యమైన వాటే మాట్లాడాలి. ప్రియంగా మాట్లాడాలి. మితంగా మాట్లాడాలి. హితంగా మాట్లాడాలి. అంటే వాళ్ళకు మేలు చేసే మాట మాట్లాడాలి. తర్వాత దాన్ని గూడా ఏదో చెప్తున్నాము గానీ, పదే పదే మాట్లాడే వాళ్ళని విసిగించకూడదు. సత్యమైన మాటే కావచ్చు, ప్రేమైన మాటే కావచ్చు. కానీ ఒకసారి చెప్పాలి, 2 సార్లు చెప్పాలి. మహా అంటే 3 సార్లు చెప్పాలి. చెప్పావు, వాళ్ళు విన్నారు, ఊకొట్టారు. వాళ్ళు దాన్ని ఆచరించడం లేదు. వదిలేయాలి. ఎందుకంటే ఎవరి కర్మ వాళ్ళది. ఎవరు చేసిన కర్మ వారనుభవింపగా ఎప్పుడైనా తప్పదన్నారు. కాబట్టి వాళ్ళు మంచిగా ఉండాలి. వాళ్ళకు మంచి జరగాలని మనము శ్రేయోభిలాషులం కాబట్టి మంచి మాటే చెప్పాము. కానీ వాళ్ళు మనం వినిపించుకోకపోతే అది మన తప్పు కాదు. మనం చేయాల్సిన ధర్మం మనం చేశాము. ఆ తర్వాత దాన్ని వదిలేయాలి. కాబట్టి పదే పదే మాట్లాడే వాళ్ళను విసిగించకూడదు. కాబట్టి ఏదైనా మితంగా మాట్లాడి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చెప్పాలి. ఆ తర్వాత దాన్ని వదిలేయాలి. కాబట్టి అలా మనం మాట్లాడే మాటల్లో గూడా ఒక అద్భుతమైన శక్తి ఉంది. మరి దీన్ని వాచిక తపస్సు అని అంటారు. మనం మాట్లాడే మాట గూడా ఒక తపస్సు లాంటిదే. ప్రతి దానిలో గూడా ఆచితూచి మనం అడుగేసినప్పుడే అది ఒక తపస్సుగా, ఒక అద్భుతమైన ఫలితాన్ని మనకు ఇస్తుంది. కాబట్టి మరి ఇలా మాటల ద్వారా గూడా మనము కర్మలు పోగేసుకుండే దాన్ని మనం తప్పించుకోవచ్చు. అంటే అనుద్వేగకరంగా మాట్లాడకుండా సత్యంగా, ప్రియంగా మాట్లాడినప్పుడు మనం ఆ కర్మ నుంచి కూడా మనము బయటపడగలుగుతాము అన్నది ఇక్కడ ఈ 3వ పాయింట్ ద్వారా మనం తెలుసుకోగలిగాం. ఇక గొప్పల కోసం కూడా చాలామంది లేనిపోనివన్నీ చెప్తూ ఉంటారు. మరి అది గూడా ఒక పాపకర్మే అవుతుంది. ఏదైనా ఇటువంటివి ఏది చేసినా గూడా అది మనకి పాపకర్మే అవుతుంది. కాబట్టి మనము ఉన్నది ఉన్నట్టు స్వచ్ఛంగా ఎంత ఉందో అంతే చెప్పాలి. లేనివన్నీ మనం చెప్పి వాళ్ళని మభ్యపెట్టకూడదు. అది గూడా ఒక విధమైన పాపమే అవుతుంది అని గూడా చెప్తున్నా. ఇక 4వది, మీ ఇంద్రియాలను మంచి పనులకు వినియోగించాలి. మనకు ఇంద్రియాలున్నాయి. 5 కర్మేంద్రియాలున్నాయి, 5 జ్ఞానేంద్రియాలున్నాయి. మరి అంతరింద్రియమైన మనస్సు గూడా ఉంది. మొత్తం 11 ఇంద్రియాలు మనకున్నాయి. మరి జ్ఞానేంద్రియాలంటే కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము. మరి వీటి ద్వారా మనము జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాము. అదే కర్మేంద్రియాలు పనులు చేయడానికి కాళ్ళు, చేతులు, మరి నోరు గూడా తినడం అనే పని చేస్తుంది. మరి గుహ్యేంద్రియము, ఉదేంద్రియము. ఇవి గూడా కర్మేంద్రియాలు. మరి వేటికి చేసినా గూడా మనము మంచి పనులను చెయ్యాలి. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి. మరి కళ్ళను ఏవి మ చే పనికిరాని విషయాలు టీవీలో చూస్తూ, పుస్తకాల పనికిమాలిన సాహిత్యం చదువుతున్నామనుకో, అది మనకి చాలా నష్టం. అంటే మన మనస్సును అది మార్చేస్తుంది. ఆ చెడ్డ పనులకు మనము ప్రభావితులమైపోతాం. అట్లనే ఇప్పుడు చాలామంది చెడు పనులు చేయడానికి ఎందుకు ముందుకు వెళుతున్నారంటే, వాళ్ళకి అదొక విధమైన ఆకర్షణ ఏర్పడుతుంది. ఏదైనా సరే డబ్బు సంపాదించాలి. ఏ పని చేసైనా ఎటువంటి పాడు పనైనా సరే మనం డబ్బు సంపాదించాలనే ఆకర్షణకు లోనైనప్పుడు, మరి చెయ్యకూడని పనులను చేస్తారు. సరే బానే ఉంది, చేశావు, ఆకర్షింపబడి చేశావు. మరి దాని ఫలితం ఎవరు అనుభవించాలి? వాడెవడో చెప్పాడు, వాడు చెప్పిన దానికి నువ్వు ఆకర్షితుడివై ఈ పని చేశావు. మరి ఆ చెప్పిన వాడేమన్నా అనుభవిస్తాడా ఈ కర్మను? ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎవరు చేస్తారో వాళ్ళే అనుభవిస్తారు. కాబట్టి నువ్వు మరి అతని మాటలకు ఆకర్షితుడివై ఆ పాప కర్మలు చేశావంటే, ఆ పాప ఫలితాన్ని నీవే అనుభవించాలి. అది జాగ్రత్త. కాబట్టి మనం చేసిన కర్మలకి కారణము మనమే కాబట్టి, మనమే ఆ కర్మను అనుభవించాలి. కాబట్టి మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అలాగే చెవుల ద్వారా మంచి మాటలు వినాలి. అలాగే నోటి ద్వారా గూడా మంచి మాటలు మాట్లాడాలి. మరి కాళ్ళను, చేతులను మంచి పనులకు వినియోగించాలి. ఒక సత్సంగం జరుగుతాంది. ఒక సజ్జన సాంగత్యం, ఒక క్లాస్ జరుగుతాంది. అక్కడికి వెళ్ళాలి. అక్కడ వెళ్లి కూర్చొని చక్కగా ఈ చెవులతో వినాలి, కళ్ళతో చూడాలి.
అలా కాకుండా మరి ఇంగ ఎన్నో ఉన్నాయి. మట్కాలాడే జూద గృహాలుండాయి, వ్యభిచార గృహాలుండాయి, ఎన్నో ఉండాయి. మరి మనం ఈ కాళ్ళను మనం ఎక్కడికి పొమ్మంటే అవి కాళ్ళు అక్కడికి తీసుకువెళతాయి. కానీ ఆ కర్మ మనమే అనుభవించాలి కాబట్టి మరి ఇంద్రియాలను కూడా మనం ఎలా ఉపయోగించుకోవాలన్న మనకు క్లారిటీ ఉండాలి. అంటే ఇవన్నీ మనకి ఎప్పుడు వస్తదంటే జ్ఞానం కలిగితేనే వీటన్నిటి నుంచి మనం బయటపడతాం. కాబట్టి మొట్టమొదటిగా మనం చేయాల్సింది శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాస మీద ధ్యాస అన్న దాన్ని మనం మొదలుపెడితే క్రమక్రమంగా అన్నింటిలో మనకి అద్భుతమైన జ్ఞానము మనకు అలవడుతుంది. మరి ఆ జ్ఞానం ద్వారా ఏం చేయాలి, ఏం చేయకూడదని వెంటనే మన ఆత్మ నుండి సంకేతాలు వస్తూ ఉంటాయి. అలా మనము చక్కగా ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఇక లాస్ట్‌ది ఏమిటంటే మరి మద్యపానము చెయ్యరాదు. మద్యపానం అంటే మనసుకు మత్తు కలిగించడం. ఇప్పుడు తాగుడుబోతులున్నారు. వాళ్ళు సారాయి తాగితే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి స్పృహ ఉండదు. ఏం మాట్లాడుతున్నారో స్పృహ ఉండదు. ఏం తింటున్నారో స్పృహ ఉండదు. ఏం చేస్తున్నారో స్పృహ లేకుండా అందరిని ఇబ్బంది పెడుతుంటారు. అంటే ఒక మత్తులో వాళ్ళు జోగుతూ ఉంటారనమాట. కాబట్టి మామూలుగా ఉంటేనే మనం చేయరాని పనులు ఎన్నో చేస్తున్నాము. ఎంతో పాపకర్మలను మూటగట్టుకుంటున్నాం. మరి జోగులో, మత్తులో ఉంటే ఇంక ఏం చేస్తామో మనకే తెలీదు కాబట్టి అది మనల్ని ఇంకా పాతాళానికి తీసుకువెళుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఆ మత్తుకు మనము బానిసలం కాకూడదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్త అవస్థలో సత్యమంగా మనము మంచి గ్రంథాలు చదువుకుంటూ సా సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆత్మ సేవలు అని మనకు 4 చక్కటి సేవలు మనకు అందించారు గురువుగారు. కాబట్టి మరి సాధన చక్కగా చేసుకుంటూ మరి స్వాధ్యాయం మనకు ముందు ఉన్న వాళ్ళు ఎందరో మోక్షధామాన్ని చేరుకున్న వాళ్ళు వారి అనుభవాలని మనకి గ్రంథాల రూపంలో ఇచ్చారు. మరి వాటిని చదువుకుంటే మనకు కూడా ఆ ఎత్తు పల్లాలు తెలుస్తాయి. ఏమి జరిగింది? వాళ్ళు ఎలా వెళ్లారు? ఎలా కష్టాలను అధిగమించారు? వాటి నుంచి ఎలా బయటపడ్డారనేది మనకు అర్థమవుతుంది. మన జీవితంలో వారిని అలా అనుసరిస్తే మనము గూడా త్వరగా ఆ మోక్షధామానికి మనము చేరుకోవచ్చు. మరి సజ్జన సాంగత్యం, సత్యం తెలిసిన వాళ్ళతో మనం చేరితే ఆ సత్యము మనకు అర్థమవుతుంది. మరి సత్యం తెలియని వాళ్ళతో చేరితే వాళ్ళు చెప్పేది అసత్యమే. మనం గూడా అసత్యంలోకి కూరుకుపోతాం. కాబట్టి సత్యము తెలిసిన వాళ్ళతోనే మనం సాంగత్యం చేయాలి. ఇలాంటి జూమ్ సెషన్స్‌లో మనం పాల్గొన్నప్పుడు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సత్యవంతులే కాబట్టి సత్యం కోసము వాళ్ళు ఆ సత్య సముపార్జన కోసమే అనుక్షణము శ్రమిస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వారితో మనం స్నేహితం చేసినప్పుడు మనకు కూడా ఆ సత్యం అనేది అర్థమవుతుంది. మరి అలా మనకు పురోగతి అన్నది వస్తుంది. కాబట్టి ఇలా మనము ఈ స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, పుణ్యకర్మలు ఉన్నాయి, పాపకర్మలు ఏవైనా కూడా పుణ్యకర్మలైనా, పాపకర్మలైనా మళ్ళీ జన్మకి మనకి కారణభూతమవుతున్నాయి. పాపకర్మలంటే కష్టాలు అనుభవించడానికి భూమి మీదకి రావాలి. పుణ్యకర్మలంటే ఆ పుణ్యం, సుఖము, భోగం అనుభవించడానికి కూడా మళ్ళీ భూమి మీదకే రావాలంటే మనకి ఈ జన్మ పరంపర అన్నది తగదు. ఎప్పటికి అది ఉంటుంది. కాబట్టి ఇవేవి కాదు. పరమాత్మ నేను చేరుకోవాలి. అనదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఆ పరమాత్మని మనం శరణ పొందితే, ఆ పరమాత్మని మనం చేరుకుంటేనే మన జీవితానికి మన లక్ష్యం నెరవేరినట్టు. మన జీవిత లక్ష్యం ఏంటంటే పూర్ణాత్మగా ఎదగడమే. అంశాత్మగా వచ్చాము. పూర్ణాత్మగా ఎదగడమే మన జీవిత లక్ష్యము. మరి మన గమ్యం ఏమిటంటే సత్యలోకం చేరడమే మన గమ్యం. సత్యలోకం అంటే పరమాత్ముడు ఉన్న చోటు అక్కడ. ఆ ప ప ప పరమాత్ముడు ఉన్న చోటికి మనము చేరుకుంటే ఆ పరమాత్మతోనే మనము ఎప్పటికీ ఉంటాము. అదే ఆనందలోకము, అదే పరమానంద లోకము, అదే బ్రహ్మానంద లోకము. కాబట్టి అటువంటి ఆత్మ ఆ లోకానికి చేరుకోవడానికే మనము సాహసం చేసి భూమి మీదకి వచ్చాము. జ్ఞానం సంపాదించుకొని చక్కగా మనము అనుకున్నవన్నీ చేయవలసినవన్నీ చేస్తూ మనము ఆ సత్యలోకం చేరడానికే ఒక ఛాలెంజ్‌తో వచ్చాము. కానీ మధ్యలో ఈ మాయలో మనం ఇరుక్కుంటున్నాము కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి నియమాలనన్నా కొన్నింటిని ఏర్పరచుకొని వాటిని అనుసరిస్తూ మీ గమ్యాన్ని చేరుకోండి అని చెప్పడానికే ఈ బుద్ధుడు ఈ పంచశీలాలు మనకి చెప్పారు. మనం ఎవరమైతే అనుసరిస్తామో చక్కగా ఆ సత్యలోకానికి మనం అందరం కూడా చేరుకోగలము. నాకు అవకాశం ఇచ్చిన ఈ మాస్టర్స్ మీరందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మేడం. ఆర్యు సెషన్‌కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, లక్ష్మీ మేడం గారికి, లావణ్య మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.